చిరంజీవి అనేది ఎలాగ మీ జీవితంలో? చిరంజీవి గారు అనేది శర్వానంతుడి ద్వారా వచ్చిందనమాట. హ్మ్. శర్వాన్న లేదు ఆయన మీద ఫ్యానిజం గాని ఇదంతా. అది ఆప్షన్ అదేముంటదండి. ఆప్షన్ లేదా? చిరంజీవి గారంటే ఇంక అదంతే. అయ్యో! అసలు ఆ! కొన్ని కొన్ని అడగకూడదండి. సో, చిరంజీవి గారంటే ఇంక అది. సో, చిరంజీవి గారికి నువ్వు సెపరేట్‌గా ఏమైనా ఫ్యాన్ బేస్ ఉందా అనేసి ఎవరిని అడగకూడదు మనం. ఎవడైనా చిరంజీవి గారి అభిమాని. అంతే. దాని తర్వాత ఇంకెవరైనా ఉంటే ఎక్స్, వై, జెడ్‌లు అనేసి వస్తాయి. లేదు లేదు. డెఫినిట్‌గా మనకు అసలు అంటే ఆయన మీ మీద కావచ్చు, ఆయన చిరంజీవి గారి ప్రభావం పడిన సినిమాలు ఏంటి అసలు? ఎప్పుడు అలా ఆ ఫ్యానిజం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? నాకు పర్టిక్యులర్‌గా అయితే నాకు హ్మ్. గుర్తులేదండి. అంటే ఈ సినిమా అని నాకు గుర్తులేదు గానీ, చిన్నప్పటాల నుంచి అంటే చెప్పా కదా మీకు మా ఊర్లో ఐ మీన్ ఈ యాంటీనా కావచ్చు ఇవన్నీ ఛానెల్స్ వచ్చేది కాదు. సినిమా చూడడం కోసం మా ఊరు నుంచి ఒక 2½ కిలోమీటర్ వెళ్ళేవాడిని. 2½ to 3 కిలోమీటర్స్. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఏందంటే పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు నన్ను మస్ట్ షుడ్ తీసుకెళ్ళేవాళ్ళు. హ్మ్. వీడు నిద్రపోడు ఈడు ఎంతసేపైనా ఈడు మేలుకుంటాడు అనేసి. ఓకే. సో, నైట్ షోస్‌కెళ్ళినప్పుడు. నైట్ షోలకి వెళ్ళినప్పుడు. సో, మిగిలిన నా ఏజ్ కుర్రాళ్ళని కూడా పడుకునేస్తే మళ్ళీ ఆడిని ఎత్తి తీసుకురావాలి. లేదంటే ఈ కైండ్ ఆఫ్ మేట్ ఉంటది. ఈడు అవసరం లేదు. వీడిది హ్యాపీగా తెచ్చుకోవచ్చు ఓకే. అని ఉండేది. నాకు పెద్ద ప్లస్ పాయింట్ నా ఫ్యామిలీ అండి. సో, ఏ రోజు మా వాళ్ళు అంటే ఇది చెయ్యొద్దు, అది చేయొద్దు అని చెప్పేవాళ్ళు. అంటే మేము హ్మ్. కూడా ఏంటంటే ఏది ఎక్కడి వరకు ఉండాలో ఆ మీటర్ వరకు ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు అది చేయలేదు. సో, అది చేసేవాళ్ళం కాదనమాట. ఇంటి వరకు. ఇంట్లో నుంచి బయటొచ్చిన తర్వాత దాని గోల దానిదే. ఓకే. సో, దానివల్ల ఏం ఉండేది కాదు. సో, హ్మ్. చిరంజీవి గారనేది బై బర్త్ అంటామా, ఎదుగుతున్న క్రమం అంటామా, ఇంకా ఆయన మీద ఒక అంటే ఇంకా ఆ స్కేల్ అంతే అనమాట. నేనెప్పుడు ఫేవరెట్ హీరో ఎవరు అంటే చిరంజీవి ఇంకేమైనా ఆప్షన్స్ ఏమన్నా ఇది మీటర్. ఓకే. సో, అంటే మళ్ళీ ఇప్పుడు ఆ జనరేషన్ దాటిన దాని తర్వాత వస్తున్న జనరేషన్‌లో వేరే వేరే వాళ్ళు ఉన్నారు గానీ, సో, చిరంజీవి గారి కాడికి వచ్చేపాటికి ఇంకా ఆయన. హ్మ్. లేదు ఒక తరం మొత్తానికి ఆయనే. హ్మ్. అసలు అందులో డౌట్ లేదు.